టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో సుపరిచితులు. తెలుగు వారిపై ఆయన ముద్ర చెరపలేనిది. 4 దశాబ్దాలుగా ఆయన సినీ రంగాన్ని శాసిస్తున్నారనే చెప్పాలి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ రోజుల్లో కూడా వరుస సినిమాలతో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే అక్కడ ఎమడలేని పరిస్థితుల్లో బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ మరోసారి చిరంజీవి గారి నోట రాజకీయం ప్రసంగాలు వినే సమయం వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. త్వరలోనే ఆయనకు కేంద్రంలో కీలక పదవి వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలకు ప్రవేశించారు. అయితే దాన్ని చాలా కాలం పాటు నడపలేకపోయారు. దీంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇందుకు గాను చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ చిరంజీవి గారు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరి వాడుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆద్యంతం ప్రధాని మోడీ చిరంజీవిని పక్కన పెట్టుకున్నారు. జ్యోతి ప్రజ్వలనలో కూడా చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవితో మోడీ ముచ్చటిస్తున్న దృశ్యాలు పలుమార్లు కనిపించాయి. దీంతో చిరంజీవి మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణలో చిరంజీవి సేవలను వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏది అడిగినా ప్రధాని మోడీ కాదనే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ అంటే మోడీకి అత్యంత అభిమానం. అందుకే చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకు మోడీ కూడా సముఖత వ్యక్తం చేశారని కొంతకాలం కిందటే వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా మోదీని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మోదీ చిరంజీవి పాల్గొనడం, ఆయనకు మోడీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు.